కొట్లలో ఈరోజు హాస్పిటల్ మీటింగ్ జరపడం జరిగింది. ఇక్కడ ఉన్న డాక్టర్ల కొరత, అదేవిధంగా హాస్పిటల్లో ఏదైతే సామాగ్రి కొరత ఉందో అన్నింటి మీద కూడా మీటింగ్ తీసుకోవడం జరిగింది. ఒక స్కానింగ్ మిషన్ 12 లక్షలతో తెప్పించడానికి కోసం మా ఏసీడీపీ ఎమ్మెల్యే ఫండ్ నుంచి ఏప్రిల్ మేలలో మా ఫండ్ నాగరే తెచ్చడానికి కోసం, అదేవిధంగా డెంటల్ చైర్ కూడా 2 lakhs పెట్టి తెప్పించడానికి కోసం తీర్మానం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు 100 bedded హాస్పిటల్ కూడా మంజూరైంది కనుక అన్ని విధాల 100 bedded హాస్పిటల్ అయిన తర్వాత బ్లడ్ బ్యాంకు కానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో 100 bedded హాస్పిటల్ ఉంటాయి. దానికి ప్రజలు చింతించవలసిన అవసరం లేదు. నిన్ననే మన జీవో వచ్చడం జరిగింది. 16 కోట్ల చిల్లరతోని బిల్డింగ్, అదేవిధంగా 4.5 కోట్లతోని హాస్పిటల్ కోసం సామాగ్రి ఏదైతుందో అవన్నీ ఇచ్చడం కోసం కూడా నిన్న జీవో వచ్చడం జరిగింది. ఈ విధంగా అన్ని విధాలా ఇక్కడ హాస్పిటల్ని ఉపయోగించుకోవాలని ప్రజలను కోరుకుంటున్నాం. డెలివరీస్ కానీ డాక్టర్స్ కూడా కోరుతున్నది. తొందర లోపలనే ఇప్పుడు ఉన్న హాస్పిటల్కి అయితే డాక్టర్స్ కొరతను కూడా తీర్చడానికి కోసం హైదరాబాద్ సెక్రటరీ గారితో కూడా మాట్లాడి తొందరగా వీళ్ళను స్టాఫ్ను ఫుల్ చేసేసి డెలివరీస్ ఎక్కువయ్యేటట్టు విధంగా, ఎందుకంటే దాదాపు ఇంతకుముందు కూడా 200 వరకు రీచ్ అయినాయి. ఈ మధ్యన కొన్ని ఎక్విప్మెంట్స్ తక్కువ ఉండడం, లేక డాక్టర్స్ అందుబాటులో లేకపోవడం, చాలామంది ఇక్కడ నుంచి జగిత్యాలకు పెట్టుకోవాల్సి వస్తుంది కనుక ఇదే హాస్పిటల్లో డెలివరీ అయ్యేటట్టు డాక్టర్ని కూడా పెంచుకొని ఇక్కడనే అన్ని సదుపాయాలు చేసేటట్టు ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా 100 bedded హాస్పిటల్ అనేది ఒక కళ ఉండే కోర్టులకు దాదాపు 4 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చెప్తూనే ఉన్నాం. ఈ కళ నెరవేర్చినందుకు మా గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి, అదేవిధంగా గౌరవ ఎంపీ కవిత గారికి, కేటీఆర్ మంత్రి గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం కోట్ల ప్రజల తరఫున. ఇంకా మిగతాది ఒకటి, ఇక్కడ ఫైర్ స్టేషన్ కావాలని చెప్పి ఒకటి మనకు కోరిక ఉంది. అది కూడా తొందరలో పట్టే దాన్ని కూడా పూర్తి చేసాం. డివిజన్ ఏర్పడుతుంది కనుక డివిజన్ హెడ్ క్వార్టర్లో ఫైర్ స్టేషన్ ఉండే విధంగా ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా ఎంఆర్ఓ ఆఫీస్ కూడా చాలా దూరం అవుతుందని చెప్పి ప్రజలు కొంచెం అసౌకర్యానికి గురవుతుంది కనుక హాస్పిటల్ కూడా ఇక్కడికి ఎస్ఆర్ఎస్పీ క్యాంపుకు తరలించే విధంగా ఏర్పాటు చేస్తామని కూడా ప్రజలకు తెలియజేస్తున్నాం. అన్ని విధాల అన్నంగులతో కొరట్ల పట్టణాన్ని రూపుదిద్దడానికి కోసం మీ అందరి సహకారంతో నెంబర్ 1 పట్టణంగా కొరట్ల పట్టణం చేసడానికి కోసం పూర్తి స్థాయిలో మేము ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇక్కడ నుంచి ఎక్కడికి కూడా ఏవి తరలిపోవు ప్రజలు, ఎందుకంటే పాత మాటలు నమ్మకండి, ఏవి కూడా తరలిపోయే అవకాశం లేదు. ఇక్కడికే కొత్తగా యాడ్ అవుతున్నాయి, ఇంకా యాడ్ చేసి పట్టణాలు మంచిగా తీర్చడానికి కోసం కృషి చేస్తాం. రేపు రాబోయే ఎన్నికల్లో కూడా మీ అందరి సహకారం అవసరం ఉన్నది. ఎందుకంటే మనం అన్ని తరలిపోతున్నాయి అని చెప్పి కన్ఫ్యూజన్లో కొంచెం బాధపడ్డాం, కానీ ఏవి తరలిపోవు. నేను గెలిచి 15 రోజులు కాలేదు, 2 ఆర్డర్స్ తెచ్చుకున్నాం. ఇలా డివిజన్ ఏర్పాటు చేసుకోవడానికి, అదేవిధంగా 100 bedded హాస్పిటల్ ఇది ఏదైతుందో ఫైర్ స్టేషన్ ఏదైతుందో అది మా చేతిలో పనే. మేము ఎట్లా చేసి మినిస్టర్ గారిని పట్టుకొని, మా గౌరవ ఎంపీ గారిని పట్టుకొని తొందరలో పట్టే ఆ ఫైర్ స్టేషన్ కూడా మంజూరు చేసి అన్ని సౌకర్యాలు, ఎందుకంటే డివిజన్ హెడ్ క్వార్టర్లో ఉండాలి కనుక దాన్ని కూడా ఏర్పాటు చేసి పెట్టిస్తామని తెలియజేస్తున్నాం. ప్రజలందరూ, ఎందుకంటే ముఖ్యంగా మా గౌరవ ముఖ్యమంత్రికి మా కొరట్ల ప్రజలందరూ, మా కొరట్ల నియోజకవర్గ ప్రజలందరూ కూడా రుణపడి ఉంటారు. ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి కూడా మాటిచ్చిపోయినాక 3 రోజులకు ఇలా డివిజన్ అలాట్ చేసిందంటే అది పెద్ద గ్రేట్నెస్. ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. అది మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు 3 రోజులు తను ప్రమాణ స్వీకారం చేసినాక మరుసటి రోజే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి డివిజన్ ఏర్పాటు చేశారు. ఒక నెల రోజుల లోపలనే 100 bedded హాస్పిటల్ కూడా నెరవేర్చింది కనుక మరొకసారి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రజలందరూ కూడా ఇవన్నీ గమనించాలని చెప్పి తప్పుడు ఆరోపణలు, తప్పుడు వార్తలు ఎప్పటికి కూడా వ్యాపింపజేస్తే ఎవరిని నమ్మద్దు. 100% కోర్టులను అన్ని విధాల్లో నెంబర్ 1గా ఉంచడానికి కోసం, మన జగిత్యాల జిల్లాలనే నెంబర్ 1గా ఉంచడానికి కోసం నా ప్రయత్నం సర్వశక్తులు ఉంటుంది. మీ అందరి సహకారంతో చెప్పి ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. కానీ